హాయ్. నా వంటగదిలోకి కొత్తగా ఒక వస్తువు వచ్చిందండి. అదే ఈ ఎయిర్ ఫ్రైయర్. ఎయిర్ ఫ్రైయర్ మార్కెట్లోకి వచ్చి ఆల్మోస్ట్ ఒక 5 సంవత్సరాలు అవుతుందండి. కానీ నేను ఇప్పుడు తీసుకున్నాను. ఎందుకు ఇప్పటి వరకు నేను ఎయిర్ ఫ్రైయర్ తీసుకోలేదంటే నాకు చాలా డౌట్స్ ఉన్నాయి. ఇది మంచిదా కాదా అని. ఇంతకు ముందు నా దగ్గర ఓవెన్ ఉండేది. అది కొంచెం నాకు ఎందుకో చిన్న డౌట్ వచ్చి నేను దాన్ని పక్కన పెట్టాను. ఇప్పుడు ఇది కూడా తీసేసుకొని నేను ఎక్కడ పక్కన పెట్టేస్తానేమో అనేసి నేను తీసుకోలేదు. బట్ దీని గురించి నేను తెలుసుకున్నాను, కనుక్కున్నాను, రీసెర్చ్ చేశాను. అందుకనే ఇప్పుడు నేను ఎయిర్ ఫ్రైయర్ కొనుక్కున్నాను. సో నాలాగే మీకు డౌట్లో ఉండి ఎయిర్ ఫ్రైయర్ కొనుక్కోవాలని ఉండి డౌట్లో ఉండి ఆగిపోతే మాత్రం ఒకసారి నేను ఏవైతే పాయింట్స్ నేను ఆలోచించుకున్నానో అది మీ అందరితోటి కూడా షేర్ చేస్తాను. సో మంచిదో కాదో మీరే డిసైడ్ చేసేసుకోండి. ఎయిర్ ఫ్రైయర్ అనేది ఆయిల్లో మనం షాలో ఫ్రైస్ అలాగే డీప్ ఫ్రైస్ కొన్ని రెసిపీస్ చేస్తాం కదండి, వాటికంటే ఎయిర్ ఫ్రైయర్ చాలా మంచిది. అలాగే ఓవెన్ ఉంటుంది కదా, ఓవెన్లో కూడా ఆయిల్ లేకుండా మనం వండుకోవచ్చు. కానీ అదేంటంటే రేడియేషన్తో కుక్ అవుతుంది. కానీ ఎయిర్ ఫ్రైయర్లో మాత్రం వేడి గాలితో మనం వండిన వంట కుక్ అవుతుంది. సో ఇదేమీ అంత ప్రమాదం కాదు. అలాగే ఓవెన్లో కుక్ చేసిన రెసిపీస్ కంటే ఇలా ఎయిర్ ఫ్రైయర్లో వండుకున్న రెసిపీస్ హెల్త్కి చాలా చాలా మంచిది. ఇందులో మనం 95% వరకు మనం ఆయిల్ యూస్ చేయం కాబట్టి చాలా మంచిది. అలాగే ఇందులో తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి అంటే ఎక్కువగా ఓవర్ కుక్ చేయకూడదు. ఓవర్ కుక్ అనేది ఎందులోనైనా డేంజరే. మనం కళాయిలో వండుకున్నా కూడా ఓవర్ కుక్ చేసినా లేదా స్టీమ్ పెట్టుకున్న ఓవర్ కుక్ చేసినా కూడా అది హెల్త్కి చాలా చాలా చెడు చేస్తుంది. సో నేను చెప్పే టిప్ ఏంటి అంటే మనం ఏది ఎయిర్ ఫ్రైయర్లో ఏది కుక్ చేసినా కూడా 200 degrees లోపలే కుక్ చేయాలి. టైమర్ కొద్దిగా తక్కువగా పెట్టుకొని కుక్ చేస్తే చాలా మంచిది. అలాగే ఈ ఎయిర్ ఫ్రైయర్లో ఇంకొక విషయం ఏంటంటే ఇలాంటి బటర్ పేపర్స్ అమ్ముతారు. ఎయిర్ ఫ్రైయర్ పేపర్స్ ఇవి డీమార్ట్లో ఉన్నాయి. 50 పీసెస్ 70 రూపీస్ పడింది. సో ఆల్మోస్ట్ 1 రూపీకి కొన్ని పైసాస్ ఎక్కువ అనమాట ఒక్కొక్క పీస్. సో ఎక్కువ గిన్నెలు కూడా అవ్వట్లేదు, చాలా తక్కువ గిన్నెలతోటి ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇంకా అలాగే ఒక ఆయిల్ బ్రష్ ఇస్తారు, జస్ట్ ఆయిల్ అలా ముంచేసి అప్లై చేసుకోరు. దీంతో పాటు ఇచ్చారు. సో ఎయిర్ ఫ్రైయర్ నేను ఈ వీటితో యూజ్ చేస్తున్నాను. చాలా చాలా బాగుంది. మీకు అవసరం అనుకుంటే కంపల్సరీ తీసుకోమని నేను సజెస్ట్ చేస్తాను.